శ్రీమాత్రే నమః. ఇప్పుడు మీరు శ్రావణ మాసంలో ప్రతిరోజు మహాలక్ష్మి పూజ చేయడానికి వీలుగా ఈ వీడియోని మీకు అందజేస్తున్నాను. ఈ శ్రావణ మాసం అయిన తర్వాత కూడా మీరు ప్రతి నెలలోనూ మంగళవారము శుక్రవారము కూడా ఇదే విధి విధానాలతో మహాలక్ష్మీదేవిని అర్చన చేసుకోవచ్చు ఈ వీడియోని ఉపయోగించుకుని. అలాగే ఒకవేళ ఈ వీడియో కనుక ఈ మనధర్మంలో లేదా నిత్య పూజ ఛానల్లో కనిపించలేదు అంటే మీరు డైరెక్ట్గా గూగుల్లో దేవపూజ.com మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న విధానంలో టైప్ చేసినట్లయితే దానిలో ఎప్పుడూ కూడా అవైలబుల్గా ఉంటుంది ఈ వీడియో. ఇక మనం కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. శ్రీ మహాగణాధిపతయ నమో నమః. దీపారాధనం కృత్వా ఓం ఉద్దీప్య స్వజాతవేదోపఘ్నం నిరురతిం మమ పశోగుశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దిశా సాధ్యం త్రివర్తి సంయుక్తం మన్హినా యోజితం ప్రియం గృహానమంగళం దీపం త్రైలోక్యతిమిరాపః భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మన త్రాహిమాన్నరకాఘోరాద్విజ్యోతిర్నమోస్తుతే దీపం జ్యోతిః పరం బ్రహ్మదీపం జ్యోతిః పరాజనం. ఆ దీపారాధనకి గంధము కుంకుమ అలంకారం చేయండి. దీపేన వర్ధత జ్ఞానం దీపః సర్వతమోపహః యో దీపదీపదీపస్వం లక్ష్మీరూపీ సనాతనః యావత్ పూజా సమాప్తిశ్చ తావత్ ప్రజ్వల సుస్థిరా. ఈసారి దీపారాధన దగ్గర పుష్పాలు అలంకారం చేయండి. రం దీపకలామావాహయామి 4 సార్లు అక్షతలు వేయండి. రం దీపకలామావాహయామి ఆం మన్నికలామావాహయామి సం సత్వకలామావాహయామి పం పరమాత్మకలామావాహయామి. దీపస్థాపన ముహూర్తః శుభముహూర్తోస్తు. శ్రీ మహాగణాధిపతయ నమో నమః. ఈసారి ఆచమనం చేయండి. ఆచమ్యా కేశవాయ స్వాహ నారాయణాయ. అలాగే మళ్ళీ చేద్దాం, అక్కర్లేదు, చీకటి వేసుకో. ఈసారి ఆచమనం చేయండి. ఆచమ్యా కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. చీకటి వేసుకోండి. గోవిందాయ నమః. విష్ణవే నమః. మధుసూదనాయ నమః. త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. శ్రీధరాయ నమః. హృషికేశాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. సంకర్షణాయ నమః. వాసుదేవాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. అనిరుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. అధోక్షజాయ నమః. నారసింహాయ నమః. అచ్యుతాయ నమః. జనార్దనాయ నమః. ఉపేంద్రాయ నమః. హరయ నమః. శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. అక్షతలు కొద్దిగా తీసి వాసన చూసి ఎడమ వైపు నుంచి వెనక్కి వేసుకోండి. ఉత్తిష్టందు భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ప్రాణాయామం చేయండి. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపోజ్యోతిరసమృతం బ్రహ్మ భూర్భువః సువరోం. వదిలిపెట్టేసి మమ అనుకోండి. యజమానస్యోపాత్తదుర్దక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్యాద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే అష్టావింశతితమే మహాయుగే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమానం వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠీ సంవత్సరాణాం మధ్యే స్వస్తి శ్రీ శుభ సంవత్సరే శుభ అయనే శుభ ఋతౌ శుభ మాసే శుభ పక్షే శుభ తిథౌ శుభ వాసరే శుభ నక్షత్రే శుభ యోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ శ్రీమాన్ శ్రీమతః యజమానస్య. ముందుగా మీ గోత్రాన్ని చెప్పుకోండి. గోత్రః మీ పేరుని చెప్పుకోండి. నామధేయ వివాహమైనటువంటి వారు చేసుకుంటూ ఉంటే కనుక మగవారి పేరును ముందుగా చెప్పండి. నామధేయ ధర్మపత్ని సమేత శ్రీమతః గోత్రస్య. మరలా గోత్రాన్ని చెప్పుకోండి. నామ్యాః ఈసారి మీ పేరుని చెప్పుకోండి. సౌభాగ్యవత్యాః అస్య యజమానస్య. గోత్రః మరలా గోత్రాన్ని ఈసారి పిల్లల పేర్లను చెప్పుకోండి.
సహకుటుంబానాం ఆయుష్యాభివృద్ధ్యర్థం. ఈసారి కుడి చేతిలోకి అక్షతలు తీసుకుని ఈ విధంగా పెట్టుకోండి. కుడి తొడ మీదకి పెట్టుకోండి. సింగిల్గా కూర్చున్నట్లయితే, దంపతులుగా కూర్చుంటే మగవారు కుడి తొడ మీద, ఆడవారు ఎడమ తొడ మీద పెట్టుకుని పూజ చేసుకోండి. చెప్పండి. అస్మాకం సహకుటుంబానాం యోగ క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం అచంచల భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం అఖండ లక్ష్మీ ప్రాప్త్యర్థం గృహే ధనకనక వస్తువాహన రత్నకాంచన గోమహిష్యాది పశుబాహుల్య సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సకల ఫల ప్రాప్త్యర్థం ఉన్నతోన్నతే జీవన ప్రాప్త్యర్థం మహాలక్ష్మి సంపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం సకల రుణబాధ నివృత్త్యర్థం మహాలక్ష్మ్యాః ప్రీత్యర్థం శ్రీసూక్త విధానేన ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార పూజాం. అక్షతలు నీళ్లతో పాటుగా పల్లెంలోకి వదిలిపెట్టండి. కరిష్యే. మరలా చెప్పండి. మరలా కొద్దిగా అక్షతలు తీసుకోండి. తదంగా కలశారాధనం కరిష్యే. ఈసారి మీ ఆచమన పాత్ర కాకుండా ఇంకొక కలశాన్ని పెట్టుకోండి. ఆ కలశానికి గంధము కుంకుమ అలంకారం చేయండి. కలశం గంధ పుష్ప అక్షతైః అభ్యర్చ్య హస్తేనాచ్ఛాద్య. ఈసారి కలశంలో పుష్పము అక్షతలు వేయండి. హస్తేనాచ్ఛాద్య చేయి మూత పెట్టండి. కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రः సమాశ్రితः మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాः స్మృతాः కుక్షౌ దుసాగరాः సర్వే సప్తద్వీపా వసుంధరా అర్గ్వేదోऽథ యజుర్వేదः సామవేదో హ్యథర్వణः అంగైశ్చ సహితాः సర్వే కలశాం సమాశ్రితాः. ఆ కలశేషు ధావతి పవిత్రే పరిషిచ్యతే క్షైర్యజ్ఞేషు వర్ధతే. आपो वा इदकं सर्वं विश्वाभूतान्यापः प्राणा वा आपः पशव आपोन्नमापो मृतमापः सम्राडापो विराडापः स्वराडापश्छन्दागुष्यापो ज्योतिगुष्यापो यजोगुष्यापः सत्यमापः सर्वा देवता आपो भूर्भुवः सुभराप ఓం. దానిలో ఉన్నటువంటి పుష్పాన్ని నీళ్లలో తిప్పుతో ఓంకారాన్ని రాయండి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలే సన్నిధిం కురు. ఆ కలశంలో ఉన్న నీళ్ళని ముందుగా అమ్మవారి మీద చల్లండి. కలశోదకేన దేవం మీ శిరస్సు మీద చల్లుకోండి. ఆత్మానం పూజా ద్రవ్యాల మీద చల్లండి. పూజా ద్రవ్యాన్ని చ సంప్రోక్ష్య. పుష్పాన్ని మరలా కలశంలో ఉంచేసుకోండి. ఒక పుష్పం తీసుకుని అమ్మవారికి ధ్యానం చేస్తూ నమస్కారం చేసుకోండి. అదధ్యానం లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైకదీపాం కురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. ధ్యాయామే. అమ్మవారి దగ్గర ఉంచేయండి. ఎప్పుడైనా సరే ఇంట్లో పటాలు పెట్టుకున్నా పెద్ద విగ్రహాలు పెట్టుకున్నా ఇత్తడి లోహ విగ్రహాలు మాత్రం చిన్నగానే పెట్టుకుని ఆ అమ్మవారికి మాత్రమే కుంకుమార్చన చేసుకుంటూ ఉండండి. ఆవిడని కూడా ఒక పళ్ళెంలోనో సింహాసనంలోనో పెట్టుకుని చేసుకుంటూ ఉండండి.
ధ్యాయామే. ఇంకొక పుష్పాన్ని తీసుకొని హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతశ్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో ఆవహ. అమ్మవారి దగ్గర ఉంచండి. ఆవాహయామే తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామస్వం పురుషానహం మహాలక్ష్మీ దేవతాయే నమః. 2 అక్షతలు వేయండి. నవరత్న ఖచిత సింహాసనార్థం అక్షతాను సమర్పయామి. అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీ జుషతాం. అమ్మవారికి పుష్పంతో నీళ్ళని చూపించి పక్కన పల్లెంలో వదిలిపెడుతూ ఉండండి. శ్రీ మహాలక్ష్మీ దేవతాయే నమః. పాదయోః పాద్యం సమర్పయామి. కాంసోస్మితాం హిరణ్య ప్రాకారామార్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం హస్తయోర్ఘ్యం సమర్పయామి. ఇంకొకసారి వదిలిపెట్టండి. చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్మేణస్య తాం త్వాం రుణే. మరలా అదేవిధంగా చూపించి అమ్మవారికి పల్లెంలో వదిలిపెట్టండి. ముఖే ఆచమనీయం సమర్పయామి. ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోధ బిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా. ఆ లక్ష్మీ ఈసారి కొద్దిగా నీళ్ళని అమ్మవారి మీద చల్లండి. స్నపయామి. స్నానం సమర్పయామి. ఈసారి మరలా కొద్దిగా నీళ్ళని పక్కన పల్లెంలో వదిలిపెట్టండి. స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. మరలా వస్త్రాన్ని కానీ పత్తితో చేసినటువంటి వస్త్రం కానీ ఒక పుష్పాన్ని కానీ తీసుకోండి. ఉపైతు మాం దేవ సఖః కీర్తిశ్చమనినా సహ ప్రాతర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిమృద్ధిం దదాతు మే. వస్త్రార్థం పుష్పం సమర్పయామి. క్షుత్పిపాసామలాం జ్యేష్ఠాం అలక్ష్మీర్నాశయామ్యహం అభూతిమసమృద్ధిం చ సర్వాన్ నిర్ణద మే గృహాత్. ఇంకొక పుష్పాన్ని అమ్మవారి దగ్గర ఉంచండి. కంచుకం సమర్పయామి. గంధద్వారాం. ఈసారి పుష్పముతో గంధము తీసి అమ్మవారి దగ్గర ఉంచండి. గంధద్వారాంధ్రాధరుషాం నిత్యపుష్టాం కిరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం దివ్యశ్రీ చందనం సమర్పయామి. ఈసారి కొద్దిగా అక్షతలు తీసుకుని అమ్మవారి దగ్గర వేయండి. మనసః కామమాకోతిం వాచః సత్యమసేమహి పశూనాగం రూపమన్యస్య మయశ్రీ శ్రియతాం యశః ఆభరణార్థం అక్షతాను సమర్పయామి. కర్దమేన ప్రజాభూత మయి సంభవ కర్దమ శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీం అలంకారార్థం కుంకుమయే పూజయామి. ఈసారి ఈ 3 వేళ్లతోనూ కుంకుమ తీసి అష్టోత్తరం జరుగుతూ ఉంటుంది. పూజ చేస్తూ ఉండండి. ఓం ప్రకృత్యై నమః. ఓం వికృత్యై నమః. ఓం విద్యాయై నమః. ఓం సర్వభూతహితప్రదాయై నమః. ఓం శ్రద్ధాయై నమః. ఓం విభూత్యై నమః. ఓం సురభ్యై నమః. ఓం పరమాత్మికాయై నమః. ఓం వాచ్యై నమః. ఓం పద్మాలయాయై నమః. ఓం పద్మాయై నమః. ఓం శుచయై నమః. ఓం స్వాహాయై నమః. ఓం స్వధాయై నమః. ఓం సుధాయై నమః. ఓం ధన్యాయై నమః. ఓం హిరణ్మయై నమః. ఓం లక్ష్మ్యై నమః. ఓం నిత్యపుష్టాయై నమః. ఓం విభావర్యై నమః. ఓం అదిత్యై నమః. ఓం దిత్యై నమః. ఓం దీప్తాయై నమః. ఓం వసుధాయై నమః. ఓం వసుధారణ్యై నమః. ఓం కమలాయై నమః. ఓం కాంతాయై నమః. ఓం కామాక్ష్యై నమః. ఓం క్రోధ సంభవాయై నమః. ఓం అనుగ్రహప్రదాయై నమః. ఓం బుద్ధ్యై నమః. ఓం అనఘాయై నమః. ఓం హరివల్లభాయై నమః. ఓం శోకాయై నమః. ఓం అమృతాయై నమః. ఓం దీప్తాయై నమః. ఓం లోకశోక వినాశిన్యై నమః. ఓం ధర్మనిలయాయై నమః. ఓం కరుణాయై నమః. ఓం లోకమాత్రే నమః. ఓం పద్మప్రియాయై నమః. ఓం పద్మహస్తాయై నమః. ఓం పద్మాక్ష్యై నమః. ఓం పద్మసుందర్యై నమః. ఓం పద్మోద్భవాయై నమః. ఓం పద్మముఖ్యై నమః. ఓం పద్మనాభప్రియాయై నమః. ఓం రమాయై నమః. ఓం పద్మమాలాధరాయై నమః. ఓం దేవ్యై నమః. ఓం పద్మిన్యై నమః. ఓం పద్మగంధిన్యై నమః. ఓం పుణ్యగంధాయై నమః. ఓం సుప్రసన్నాయై నమః. ఓం ప్రసాదాభిముఖ్యై నమః. ఓం ప్రభాయై నమః. ఓం చంద్రవదనాయై నమః. ఓం చంద్రాయై నమః. ఓం చంద్రసహోదరయై నమః. ఓం చతుర్భుజాయై నమః. ఓం చంద్రరూపాయై నమః. ఓం ఇందిరాయై నమః. ఓం ఇందుశీతలాయై నమః. ఓం ఆహ్లాదజనన్యై నమః. ఓం పుష్ట్యై నమః. ఓం శివాయై నమః. ఓం శివకర్యై నమః. ఓం సత్యై నమః. ఓం విమలాయై నమః. ఓం విశ్వజనన్యై నమః. ఓం తుష్ట్యై నమః. ఓం దారిద్ర్యనాశిన్యై నమః. ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః. ఓం శాంతాయై నమః. ఓం శుక్లమాల్యాంబరాయై నమః. ఓం శ్రియై నమః. ఓం భాస్కర్యై నమః. ఓం బిల్వనిలయాయై నమః. ఓం వరారోహాయై నమః. ఓం యశస్విన్యై నమః. ఓం వసుంధరాయై నమః. ఓం ఉదారాంగాయై నమః. ఓం హరిణ్యై నమః. ఓం హేమమాలిన్యై నమః. ఓం ధనధాన్యకర్త్రియై నమః. ఓం సిద్ధ్యై నమః. ఓం శ్రేణుసౌమ్యాయై నమః. ఓం శుభప్రదాయై నమః. ఓం నృపవేశ్మగతానందాయై నమః. ఓం వరలక్ష్మ్యై నమః. ఓం వసుప్రదాయై నమః. ఓం శుభాయై నమః. ఓం హిరణ్యప్రాకారాయై నమః.
ఓం సముద్రతనయాయే నమః, ఓం జయాయే నమః, ఓం మంగళాదేవ్యే నమః, ఓం విష్ణువక్షస్థలస్థితాయే నమః, ఓం విష్ణుపత్న్యే నమః, ఓం ప్రసన్నాక్ష్యే నమః, ఓం నారాయణ సమాశ్రితాయే నమః, ఓం దారిద్ర్యధ్వంసిన్యే నమః, ఓం దేవ్యే నమః, ఓం సర్వోపద్రవవారిణ్యే నమః, ఓం నవదుర్గాయే నమః, ఓం మహాకాళ్యే నమః, ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయే నమః, ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయే నమః, ఓం భువనేశ్వర్యే నమః, శ్రీ మహాలక్ష్మ్యే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షత కుంకుమాను సమర్పయామి. ధూపం ఈసారి అగరవత్తులు వెలిగించుకోండి. ఆపసృజంతు స్నిగ్ధాని చిక్లే తవ సమే గృహే నిజ దేవీం మాతరం శ్రియం వాసయ మే కులే. శ్రీ మహాలక్ష్మీదేవ్యే నమః. ఆ ధూపం యొక్క పొగని చూపించండి అమ్మవారికి. ధూపమాఘ్రాపయామి. ఈసారి దీపారాధనలకి నమస్కారం చేసుకోండి. ఆర్ద్రాం పుష్కరణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మా ఆవహ ప్రత్యక్ష దీపం దర్శయామి. ఈసారి కలశంలో నీళ్ళని తమలపాకుతో తీసి లేదా పుష్పంతో తీసి పక్కన పల్లెంలో వదిలిపెట్టండి. ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. నైవేద్యం ఈసారి మీరు ఏదైతే పళ్ళు కానీ ఇంట్లో ఏ నైవేద్యం పెట్టాలి అనుకుంటున్నారో ఆ నైవేద్యాల మీద కలశంలో నీళ్ళని చల్లండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. చుట్టూ తిప్పండి. సత్యం త్వర్తేన పరిషించామి. ఒక చుక్క నీళ్ళని పక్కన పల్లెంలో వదిలిపెట్టండి. అమృతమస్తో మృతోపస్తరణమసి. శ్రీ మహాలక్ష్మీదేవ్యే నమః. రసఫల సహిత బహువిధ నైవేద్యం సమర్పయ. ఆర్ద్రాం యః కరణీం యష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మా ఆవహ. 5 సార్లు అమ్మవారికి చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. ఈసారి పుష్పముతో ఒకసారి పళ్ళెంలో నీళ్లను వదిలిపెట్టండి. మధ్య మధ్య పానీయం సమర్పయామి. ఈసారి అప్రదక్షిణంగా అంటే యాంటీ క్లాక్ వైజ్లో నైవేద్యాలకి చుట్టూ తిప్పండి. అమృతాపిధానమసి. మరలా 4 సార్లు పళ్ళెంలోకి నీళ్లు వదిలిపెట్టండి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధాచమనీయం సమర్పయామి. తాంబూలం ఈసారి కుదిరితే తాంబూలాన్ని లేదంటే ఒక పుష్పాన్ని అమ్మవారి దగ్గర ఉంచండి. తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోశ్వాన్ విందేయం పురుషానహం. శ్రీ మహాలక్ష్మీదేవ్యే నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం ఈసారి హారతి వెలిగించుకోండి. నించోవలసిన పని లేదు, నించునే ఇవ్వాలి అనేటువంటి ఇబ్బంది లేదు. నించునే ఇస్తాను అన్నా కూడా దోషం ఏమీ లేదు. ఓం యస్వచః ప్రేతో భూత్వా జుయాదాజ్యమన్వహం శ్రియః పంచదశర్చం చ శ్రీకామస్య తతం జపేత్. గృహస్థిత సర్వదేవతాపూర్వక మహాలక్ష్మీదేవ్యే నమః. కర్పూర ఆనంద దివ్య నీరాజనం దర్శయామి. అమ్మవారికి ముందుగా చూపించిన తర్వాత కింద ఉంచి పుష్పంతో నీళ్ళని వదిలిపెట్టండి. నీరాజనానంతరం పుష్పార్ఘ్యం సమర్పయామి. ఈసారి నమస్కారం చేసుకోండి. నమస్కారమే. జై బోలో మాతా మహారాజ్ఞికి జయ. ఈసారి ఒక పుష్పాన్ని తీసుకుని లేచి నించోండి. ఓం ఆనందః కర్దమశ్చైవ చిక్లేత ఇది విశ్రుతాః రషయస్తే శ్రియః పుత్రా స్వయం శ్రీరేవ దేవత. పద్మాననే పద్మ ఊరు పద్మాక్షి పద్మశంభవే. త్వం మాం భజస్వ పద్మాక్షి ఏన సౌఖ్యం లభామ్యహం. అశ్వదాయ చ గోదాయ ధనధాయ మహాధనే. ధనం మే జుషతాం దేవీం సర్వకామార్థసిద్ధయే. పుత్రపౌత్రధనం ధాన్యం హస్త్యశ్వాజా విగోరథం. ప్రజానాం భవసి మాతా ఆయుష్మంతం కరోతు మాం. చంద్రాభాం లక్ష్మీమీశానాం సూర్యాభాం శ్రియమేశ్వరీం. చంద్రసూర్యాగ్ని సర్వాభాం శ్రీ మహాలక్ష్మీముపాస్మహే. ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యో ధనం వసుః. ధనమింద్రో బృహస్పతిర్వరుణం ధనమశ్నుతే. వైనతేజసోమం పిబ సోమం పిబతు వృత్రః.
సోమం ధనస్య సోమినో మహ్యం దధాతు సోమిని న క్రోధో న చ మాత్సర్యం న లోభో నాశుభామతిః భవంతి కృతపుణ్యానాం భక్తానాం శ్రీసూక్తం జపేత్ సదా వర్షంతు దేవి భావరి దివ అభ్రస్య విద్యుతః రోహం తు సర్వబీజాన్యవ బ్రహ్మద్విషోజహి పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదలాయతాక్షి విశ్వప్రియే విష్ణుమనోనుకూలే త్వత్పాద పద్మం మయి సన్నిధత్స్వ యాసా పద్మాసనస్థా విపులకటితటీ పద్మపత్రాయతాక్షి గంభీరా వర్తనాభిస్తనభరణమితా శుభ్రవస్తోత్తరీయా లక్ష్మీర్దివ్యైర్గజేంద్రైర్మణిగణఖచితైः స్నాపితా హేమకుంభైः నిత్యం షా పద్మహస్తా మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్తాం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాం కురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతీ శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా వరాం కుశోపాశమభీతిముద్రాం కరైర్వహంతీం కమలాసనస్థాం బాలార్కకోటిప్రతిభాం త్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వరీం తాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాతు కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాతు వాగ్దేవ్యై చ విద్మహే బ్రహ్మపత్ని చ ధీమహి తన్నో వాణీ ప్రచోదయాతు మహాలక్ష్మీదేవ్యై నమః. ఆ పుష్పాల్ని అమ్మవారి దగ్గర ఉంచండి. పుష్పాంజలిం సమర్పయామి వేదోక్త దివ్య సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి. ఇంకొక పుష్పాన్ని తీసుకుని ప్రదక్షిణ చేయండి. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః త్రాహి మాం కృపయా దేవి శరణాగతవత్సలే అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష సురేశ్వరి. శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. అమ్మవారి దగ్గర ఉంచండి ఆ పుష్పాన్ని. భావనయా ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. మోకాళ్ళ మీద సాష్టాంగ నమస్కారం చేయండి. దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగోచ్యతే. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. యథాస్థానంలో కూర్చోండి. మరలా ఒక పుష్పంతో అమ్మవారికి వింజామర వీచినట్టుగా వీచండి. దేవశుభామేతానే హవీగుంషి భవంతి ఏతావంతో వై దేవానాగం సవాహ దేవాస్మే సవాన్ ప్రయచ్చంతే సేనం పునఃసువంతే రాజ్యాయ దేవసూరాజా భవతి. చామరాభ్యాం వీచయామి. ఆ పుష్పాన్ని అక్కడే ఉంచేయండి. అక్షతలు వేస్తూ ఉండండి. నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి, వాద్యం ఘోషయామి, ఆందోళికానారోహయామి, అశ్వానారోహయామి, గజానారోహయామి, శకటానారోహయామి. సమస్త రాజోపచార దేవోపచార భక్త్యోపచార శక్త్యోపచార పూజాం సమర్పయామి. దేవదేవ్యాః నమస్కారం చేసుకోండి. అనంతానంత భోగో అస్తు. లెంపలు వాయించుకోండి. అపరాధ సహస్రాన్ని క్రేంతే హర్నిశమ్మయా దాసోయమితి మాం మత్వా క్షమస్వ పరమేశ్వరి సర్వాపరాధాన్ క్షమధ్వం. ఈసారి అక్షతలు తీసుకుని చేతిలో కలశంలోని నీళ్ళని పోసుకోండి. మీ ఆచమన పాత్రలో ఉద్దరను ఉపయోగించినా లేదంటే పుష్పాన్ని ఉపయోగించినా పర్వాలేదు. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వరి యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తుతే అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజయా చ భగవతి సర్వాత్మికః సర్వోశ్రీ మహాలక్ష్మ్యాః పాదారవిందార్పణమస్తు. ఈసారి పూజ చేసిన కుంకుమ తీసి బొట్టు పెట్టుకోండి. మహాలక్ష్మీదేవ్యాః ప్రసాదం లలాటే ధారయేతు. ఒక పుష్పాన్ని తీసి శిరస్సులో ఉంచుకోండి. పూజ చేసిన పుష్పం. ఇక్కడతో ఈ కార్యక్రమం పూర్తయింది. రేపటి కార్యక్రమాన్ని మరలా ఇదే విధానంలో ఆచరించుకోండి. సర్వే జనా సుఖినో భవంతు.